మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు చిరుజల్లులు ఉంటూనే ఇంకోవైపు ఎండ. ఈ వాతావరణం గత 2 రోజుల నుంచి కొనసాగుతుంది. రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నైరుతి రుతుపవనాలు ఎక్కడి వరకు విస్తరించాయి తెలంగాణ రాష్ట్రంలో, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణ్ ఉన్నారు. అతో మాట్లాడదాం. మేడం చెప్పండి, రానున్న రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది, వెదర్ ఫోర్కాస్ట్ చెప్పండి. ప్రస్తుతానికి మనకి నైరుతి ఋతుపవనాలు దాదాపుగా మనకి నిజామాబాద్ నుంచి రామగుండం వరకు కూడా విస్తరించడం అయితే జరిగింది. నైరుతి ఋతుపవనాలు కొద్దిగా పశ్చిమ దిశ వైపుగా చురుకుగా కదులుతున్న ప్రాంతంలో, అలాగే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీద కూడా ఒక ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ అనేది కేంద్రీకరించబడడం వల్ల మనకి పశ్చిమ అంటే మహారాష్ట్ర పరిసర ప్రాంతం, అలాగే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే 3 రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ భారీ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షపాతం దాదాపుగా మనకి సాయంత్రం నుంచి మొదలయ్యే అవకాశం ఉన్నందున పగటిపూట కొద్దిగా వేడిమి వాతావరణం అంటే సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతూ ఉంటాయి. అంటే 33 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూనే సాయంత్రం మనకి మేఘావృతమైన వాతావరణంతో పాటుగా కొద్దిగా భారీ వర్షపాతంతో నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వర్షంతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందా? ప్రస్తుతానికి ఈదురుగాలులు అంతగా లేకపోయినా 3 రోజులు కూడా మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తుంది. ఓకే, సాయంత్రం గుట్ల వెదర్ ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ రాడార్ సిస్టమ్ నుంచి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకి కొద్దిగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడ మబ్బులు పట్టి పూర్తిగా వర్షపాతం అయితే నమోదవుతూ వస్తుంది. ముఖ్యంగా అధిక వర్షపాతం మనకి ఈ ఇంటీరియర్ కర్ణాటక నుంచి టువర్డ్స్ మనకి వచ్చే అవకాశం ఉన్నందున వికారాబాద్ నుంచి సంగారెడ్డి, అలాగే నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, అదేవిధంగా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లోని వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏమైనా అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారా ఈ 3 రోజుల వర్ష సూచన ఉందని? ఈ 3 రోజుల్లో ఈ 2 రోజుల వరకు మాత్రం దక్షిణ తెలంగాణ జిల్లాలకి భారీ వర్షపాత సూచన ఉన్నందున నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షపాతంకి అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుముల మెరుపుతో ఉన్నందున ఆ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ మధ్య పిడుగుపాలకు సంబంధించిన సంఘటనలు కూడా ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? దాదాపుగా కన్వెక్టివ్ క్లౌడ్స్ వల్ల, క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ వల్ల మనకి ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దాదాపుగా పూర్తిగా విస్తరించిన తర్వాత కొద్దిగా ఈ లైట్నింగ్ అనే యాక్టివిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి? ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహా అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ మినహా రాష్ట్రంలో మొత్తం మీదుగా 33 నుంచి 36 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. అక్కడ మాత్రం కొద్దిగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మనకి మరో 2 రోజుల్లో ఋతుపవనాలు పూర్తిగా చేరుకునే అవకాశం ఉన్నందున తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పూర్తిగా మనకి 30 నుంచి 36 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఋతుపవనాలు అంతటా కూడా వ్యాపించబోతున్నాయి. రైతులకు ఎలాంటి సూచనలు జారీ చేస్తారు ఈ సమయంలో? ఋతుపవనాలు దాదాపుగా మనకి చేరుకుంటున్నాయి కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహా దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటిలోని విత్తనాలకు విత్తుకోవడానికి అయితే అరువైన సమయం. ఈ సమయంలో మనం దాదాపుగా ఇది వేసుకోవడం వల్ల తర్వాత మనకు కొద్దిగా వచ్చిన 13వ తారీఖు నుంచి కొద్దిగా మనకి అంటే లైట్ రెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలోకి కరెక్ట్గా మొలకెత్తే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే పూర్తిగా ఎన్ని రోజుల లోపు విస్తరించే అవకాశం ఉంది? 2 నుంచి 3 రోజుల్లో విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంకేమేమి బ్యాలెన్స్ ఉంది? ఓన్లీ 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 4 నుంచి 5 డిస్ట్రిక్ట్ జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ ఈ పరిసర ప్రాంతాల్లోని కొద్దిగా మినహాయింపు ఉన్నాయి. మిగతావన్నీ దాదాపుగా ఋతుపవనాలు అయితే చేరుకోవడం జరిగింది. సో మొత్తం మీద 4 నుంచి 5 జిల్లాలు మినహా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించుకుని వచ్చే 2 రోజుల్లోపు ఈ 4 నుంచి 5 జిల్లాలకు కూడా మొత్తం విస్తరించే అవకాశం ఉంది. ఒకవైపు భారీ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కువైతే ఉత్తర దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలను రానున్న 3 రోజుల పాటు కూడా వర్షాలునే. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పలు చోట్ల ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే ఈ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా విజయ్తో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.